గుడ్ మార్నింగ్ అండి. నా జీవన ప్రపంచానికి స్వాగతం. ఈరోజు శివాజీ హీరో తను ఏదో ఒక వర్డ్స్ వాడాడు, దానిపైన ప్రజలు ఒక వైరల్గా చేసేస్తున్నారు. అసలు శివాజీ ఎందుకు అన్నాడో నాకు తెలియదు. ఆయన కూడా సినిమా నటించాడు, అలాంటి డ్రెస్సులు వేసుకున్న సినిమాల్లో చాలా రోజులు నటించాడు. ఇవాళ ఆయన ఏదో కొత్తగా చెప్దామని, వయసు అవుతుంది కదా, 50 ఏళ్ళకి వచ్చాడు కదా, కొంచెం ఆలోచనలు మారుతుండే. అయ్యా శివాజీ, వయసు ఉన్నప్పుడు మారలే, నీకు కూడా చూడాలని, నీకు ఇప్పటికి కూడా చూడాలని ఉంటుంది. అలాంటివి ఏదో పెద్దరికంగా ఏదో చెప్పనికపోతున్నావు. నీ మాటలు కొన్ని నాకు కూడా నచ్చవు. ఎందుకంటే ఈరోజు అమ్మాయిలోది కల్చరల్ ఫారెన్ కంట్రీ టైప్లో అయిపోయారండి. ఫారెన్లో ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటారు, ఇక్కడ మన పాశ్చాత్య దేశాల నుంచి నేర్చుకున్నారు. అది ఎవరు చేశారు తెలుసా? ప్రత్యేకంగా చెప్పాలంటే మన డైరెక్టర్లు, సినిమా డైరెక్టర్ని అడిగాయి ఫస్ట్. ఆ సినిమా డైరెక్టర్లే చేస్తారు. ఈ డ్రెస్ వేసుకోండి, ఇక్కడ వేసుకోండి, ఇట్లా చూపించండి. మరి అదే మగాడికేమో ప్యాంట్ షర్ట్ ఫుల్ వేస్తారు, అమ్మాయిలకేమో ఈడిదాకా వేయడము, స్విమ్మింగ్ పూల్ డ్రెస్ లాంటివి వేయించడము, అవేవో రకరకాల పెట్టుకొని చూపిస్తుంటారు కదా, చెస్టులు కూడా. అవన్నీ అమ్మాయిలు, లేడీస్, నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదండి. కొంతమంది ఆడపిల్లలు కొంతమంది బాగుంటున్నారు, కొంతమంది బాగుండట్లేదు, అది అందరికీ తెలుసు. కానీ మీరు ఏమనుకుంటున్నారు తెలుసా? మేము ఇలాంటి డ్రెస్సులు వేస్తే చిట్టిపొట్టి డ్రెస్సులు వేసుకుంటే మమ్మల్ని చూసి సొంగ గారుస్తారు అనుకుంటారు. కానీ ఒకరోజు గారుస్తారు, రెండో రోజు గారుస్తారు, మూడో రోజు నుంచి ఆ సొంగ కూడా గారు. ఎందుకంటే వాడికి పని చేయదు అది తర్వాత. ఎందుకంటే చూసి 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 ఏమంటే ఇంతే కదా అనుకుంటాడు. అందుకే అది ఆ ఫీలింగ్స్ కూడా వెళ్ళిపోతాయండి మగవాళ్ళకు. కానీ అదే సంప్రదాయంగా కట్టు బొట్టు, మంచి లంగా ఓని శారీస్ కట్టడం మంచిది. అది సంప్రదాయం, అది మన ఇండియన్ కల్చరల్. అటువంటిది ఈరోజు ప్రపంచ దేశాల్లో ఏం జరుగుతుందో అవి తీసుకొచ్చి ఇక్కడ అంటించుకుంటున్నాం మనం. అమ్మాయిలు ఒకటి జాగ్రత్త పెట్టుకోండి, శివాజీ అనడంలో అది ఒక రకంగా తప్పు లేదు నిజం చెప్పాలంటే. కాకపోతే ఆయన ఏం పెద్ద శుద్ధపూస ఏం కాదు. ఆయన కూడా మనసులో ఎంజాయ్ చేస్తుంటాడు. పైనకి పెద్దగా గంభీరంగా నేనేదో పెద్ద మనిషిని, నేను చెప్తే జర వైరల్ అవుతుంది, పబ్లిక్ చూస్తున్నారు, అమ్మాయిలు కూడా కొంతమంది మారుతారు, కొంతమంది అవుతారు అనుకుంటాడు. కానీ ఈ సమాజం మారడం కష్టము. అది మారే టైం దాటిపోయింది, ఎప్పుడో దాటిపోయింది మారే టైం. ఎందుకు తెలుసా? ఒక 20 years బ్యాకే దీన్ని కట్టడిలో ఉండింటే ఇవాళ సంప్రదాయాలు గట్టిగా ఉండేది. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల ఫ్యాషన్ చూసి, మమ్మీ నువ్వు ఇట్లాంటిది వేసుకో, డాడీ నువ్వు ఇట్లా వేసుకో అని ఇంట్లో కల్చరల్ని దొబ్బేస్తున్నారు. బయట చూస్తారు, ఇది ఇప్పుడు ఫ్యాషన్ ఉంది, ఇది ట్రెండ్ ఉంది, ఇట్లా వేసుకుంటేనే బాగుంటుందని తల్లిదండ్రులను ఒప్పిస్తారు పిల్లలు. అంటే బయట ఎక్కడి నుంచి వస్తుంది ఈ మోడర్న్ అంతా? బయటి దేశాల నుంచి వచ్చి ఈ మోడర్న్ని మనం దానికి మధ్య వారది ఎవరు? డైరెక్టర్లు ఏం చేస్తారు? ఫోటోషూట్ చేస్తున్నారు. ఈ షాపింగ్ మాల్కు ఇలా డ్రెస్ ఉండాలి, ఈ సినిమాకు ఈ అడ్వర్టైజ్మెంట్కి ఈ డ్రెస్సులు ఉండాలి, ఇట్లా షూట్ చేసి కెమెరామ్యాన్లు, డైరెక్టర్లు పెట్టి వీటిని తయారు చేసి మెల్లమెల్లగా పాయిజన్లకు వదిలేసి కూర్చున్నారు. ఇప్పుడు మొత్తం పాయిజన్ అయిపోయింది. అది దాంట్లోకి వెళ్ళి బెటర్ అంటే కష్టం. అది అమ్మాయిలకు తెలివి ఉండాలి. చెప్తున్న అమ్మాయిలు, మిమ్మల్ని లవ్ చేసే వ్యక్తి కానీ, ప్రేమించే వ్యక్తులు కానీ ఎవరైనా ఉన్నారనుకో అబ్బాయిలు, వాళ్ళు మీతో జీవితాంతం వాళ్ళు మీ సంసారం చేయలేరు. ఎందుకు తెలుసా? మిమ్మల్ని చూసి చూసి ఆ పొజిషన్లో వాళ్ళు విసిగెత్తి పెట్టరు. బయట కూడా చాలా కనపడుతున్నాయి కదా, ఏమేమి చూసేది అన్నట్టుగా వ్యక్తుల్లో ప్రవర్తన మారిపోతుంది. ఆ మనుషుల్లో ప్రవర్తన మారిపోవడం వల్ల అమ్మాయిలు చేసే పనులకు, అబ్బాయిలు చేసే పనులకు విడాకులు, సంసారాలు బాగుండకపోవడం, ఇవి జీవితంలో ఇవి మెట్టు అనమాట. మొదటి మెట్టు. మీరు చేసే పని జీవితంలో విడాకులకు దారి తీస్తాయి. నిజం చెప్పాలంటే లంగావోనిలో బాగుంటారండి, మరి శారీస్లో బాగుంటారు. ఒక సినిమాలో పవన్ కళ్యాణ్ ఆమె బ్లాక్ శారీ కట్టుకొని భూమిక నన్ను చూసావు. నిజం చెప్పండి, అందులోనే సెక్సీగా కనబడతారు ఆ లేడీస్, అమ్మాయిలు. అదే బాగుంటుంది అబ్బాయిలకు. ఈ పొట్టి డ్రెస్సులు, తొడలు చూపించడము, బాడీ చూపించడము, సంకలు చూపించడం, ఇవన్నీ మంచివి కాదు. ఎందుకు తెలుసా? ఇవి చూసి 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 ఏమవుతుంది తెలుసా? శరీరం గింతే కదా, వీళ్ళది ఏముంటుంది అన్నట్టు అయిపోతుంది. అంటే మగవాళ్ళకు కూడా ఆ ప్యాషన్లోకి వెళ్ళిపోయి రేపు పొద్దున ఇప్పుడు ఐవీఎఫ్లు రావడానికి కారణం అదే. ఐవీఎఫ్లు ఎందుకు వస్తాయి తెలుసా?
వీళ్ళకు పని చేస్తలేదు, వాళ్ళకు పని చేస్తలేదు. ఎందుకు అవుతుందంటే తినే తిండి ఎట్లా తయారైంది, అడ్డమైన ఫుడ్ తింటున్నారు, మనిషి యొక్క డ్రెస్సు ప్రవర్తనలు మారిపోయినాయి. ఈ ప్రపంచంతో పాటు మీరు మారిపోతున్నారు. అమ్మాయిలు ఫ్యూచర్లో మీరు పెద్దవాళ్ళకు ఉండాలి. మీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, మీ తాతలు నాన్నమ్మలు అమ్మమ్మలు ఎలా ఉన్నారు, వాళ్ళని చూసి ఆ కట్టుబాట్లకు వెళ్తే మీ లైఫ్ బాగుంటుంది. ఎంజాయ్ చేయడానికి ఒక పద్ధతి ఉంది. సినిమా చూడండి, ఎవరు వద్దంటున్నారు. బయట పోయి కావాల్సింది ఎప్పుడో ఒకసారి తినండి, పర్వాలేదు. రెగ్యులర్గా అదే తిండి, రెగ్యులర్గా అదే చూడడము, బయట తిరగడం, అదే ఎంజాయ్ అంటే మీ శరీరం మీ కంట్రోల్లో ఉండదు. నువ్వు మొత్తం ఏమీ లేకుండా తిరిగినా ఇంతే కదా అనే కడికి అయిపోతుంది. అటువంటిప్పుడు అమ్మాయిలు జాగ్రత్తగా మీరు వేసుకునే డ్రెస్సులు మారండి. శివాజీ కాదు, నాలాంటి వాళ్ళు కూడా ఎంతోమంది చెప్తారు, కానీ మీరు మారాలి. ఎందుకంటే శివాజీ చెప్పిండు కదా మారడం అని చెప్పట్లేదు, మారాలి. మారితేనే రేపొద్దున మీ పిల్లలు కూడా అలాగే ఉంటారు. మీరు ఇప్పుడు చేస్తున్నారు అనుకో, మీ పుట్టవే పిల్లలు ఇంతకంటే ఘోరంగా ఉంటారు. అదే పో మమ్మీ, నువ్వేం చక్కగా ఉన్నావా, నువ్వు వెనకటికి నువ్వు ఇట్లా డ్రెస్సులు వేసుకోలే, ఇప్పుడు మాకేం చెప్పేది నువ్వు అని మమ్మీ చెప్తుంది. అప్పుడు వాళ్ళు మమ్మీని ఎదిరిస్తారు. రాబోయే కాలం అవుతుంది, ఏంది కులమా ఇదా, ఎవడోడు మంచిగా ఉంటే అయిపోయి చేసుకుంటాడు. చేసుకున్నాక 4 రోజులుగా గడుపుతాడు. ఆడు చూసి నిన్ను చూసి వాడు 4 రోజులు ఎంజాయ్ చేసి ఇంకో దగ్గరికి పోతాడు, ఇంకో ఆమె దగ్గరికి వెళ్తాడు. అప్పుడు మీకు విడాకులు అవుతాయి. ఇదే ఇప్పుడు సినిమా యాక్టర్లు ఎంతమంది విడాకులు తీసుకొని సంసారాలకు దారి తీస్తారు సార్. సినిమా అనేది నిజం చెప్తున్నా చాలా దరిద్రం. ఒకసారి చూస్తే పాత సినిమాలకి ఇప్పటి సినిమాలకు దరిద్రం. ఈ సినిమా యాక్టర్లు, సినిమా హీరోలు, సినిమా హీరోయిన్లు ఇప్పుడు నడుస్తున్న కల్చరల్ పబ్లిక్ను పాడు చేసిందంటే సినిమాలే. సినిమా డైరెక్టర్లు, ఆ డైరెక్టర్లు కొంచెం పాయిజన్ ఎక్కించి దేశమంతటా తగిలిచ్చారు. అసలు వాళ్ళ డైరెక్టర్ని వాళ్ళ భార్యలు తీసుకొచ్చి నిలబెట్టండి. డైరెక్టర్లు మీకే చెప్తున్నా, కెమెరామెన్లు మీకే చెప్తున్నా, మీ భార్యను తీసుకొచ్చి నిలబెట్టండి. చూద్దాం, అది చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ మీ భార్యలను చూపించండి. తొడలు అవన్నీ, ఈపులు చూపించండి, తొడలు చూపించండి, బాడీ చూపించండి, ఇట్లా స్టైల్ చెప్పండి. వేరేళ్ళని ఎందుకు చూపిస్తారు అంటే వేరేళ్ళ శరీరము కాదు, మీది ఒకటే శరీరమా? డైరెక్టర్లకు బుద్ధి ఉండాలా, అట్లా నటించే హీరోలకు బుద్ధి ఉండాలా? ఫస్ట్ హీరోలు అట్లా డ్రెస్సులు వేసుకుంటే నేను నటించానని చెప్పాలి. కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి, పబ్లిక్ని దగ్గర డబ్బు దోసుకోవాలి, మళ్ళీ పబ్లిక్ని తిట్టాలి. ఇది మీ దగ్గర ఉండేది. అయ్యా శివాజీ, ఫస్ట్ నువ్వు ఒక హీరోవి. నువ్వు ఏమేమి సినిమాల్లో ఎక్కడెక్కడ నటించినప్పుడు నీకు ఇవన్నీ గుర్తు రావాలా. అప్పుడు ఏ డ్రెస్సులు వేసారు, ఎలా వేసారు, అప్పుడు అడుగుకలేవు. ఈరోజు వయసు అయిపోయింది, బాగా ఆలోచనలు వస్తున్నాయా, నీ ఇంట్లో నీ పిల్లలు కూడా ఇదే దారి తీస్తారేమో అని భయం అంటుకున్నదా? మరి అదే చెప్పు. శివాజీ నువ్వేం శుద్ధపూసవేం కాదు, నువ్వు చెప్తే పెద్ద గినాలైనా ఏం లేదు. ఇది ప్రపంచం ఎప్పుడో దాటిపోయిన దేశం. ఈ పాటికి డైరెక్టర్లు చేసిన నాశనానికి పిల్లలు అదో గతిలో పడిపోయారు. వాళ్ళు మారాలంటే ఒకటే, వాళ్ళ తల్లిదండ్రులు మార్చాలి. వాళ్ళ తల్లిదండ్రులు సరిగ్గా ఉండాలి. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది బేసికల్లీ తల్లిదండ్రులు మార్చాలి. వాళ్ళు మారరు, వాళ్ళు దాటిపోయారు. ఈ టీవీలు ఫోన్లు వచ్చినప్పటి నుంచి ఫోన్లలో రకరకాల సెక్స్ బొమ్మలు చూసి మారిపోయాను. రకరకాల వాళ్ళ బాడీ షేప్లే మారిపోయినాయి. ఇంకా ఏం చేస్తావా? ఏం మార్పుతో నువ్వు వచ్చేం మార్చలేవు. ఇదంతా కాదు, మారాలనుకున్న వాళ్ళు ఫస్ట్ తల్లిదండ్రులు పోయి పిల్లలకు మార్చాలి, అంతే తప్ప సమాజాన్ని మార్చలేరండి. సమాజం మారాలంటే ఫస్ట్ ఇంట్లో తల్లిదండ్రులు మారి పిల్లలను మారిస్తే అప్పుడు ఆ పిల్లలు బయటపై ఒకరినొకరు షేర్ చేసుకొని మారుతారు. ఫోన్లో వస్తాయి, రకరకాలు వస్తాయి, వాటిని చూడాలా వద్దా అనేది మీరు నిర్ణయించుకోవాలి. కానీ అవి కూడా చూసి సొంగలు కార్చుకొని భార్యలు భర్తలు వాళ్లకు చెరొక ఫోన్ అయిపోయి ఎవరిది వాళ్ళు చూసుకొని పడుకుంటున్నారు. సంసార జీవితాలు కూడా సరిగ్గా సాగుతలేవు, దాంట్లో విడాకులు దారి తీస్తున్నాయి. ఈరోజు ఒక టిఫిన్ తింటే రేపు ఇంకో భోజనం తింటాం. ఈ మధ్యన ఇంకొక ఆమె చెప్పింది చూడు, మీరు 4 రకాల బిర్యానీలు నిన్న మొన్న ఏదో అన్వేష్ గారు చెప్పాడు కదా, ఇలా అన్వేష్ చెప్పిన లాంటివి అయిపోతాయి. ఇప్పుడు పరిస్థితి అదే అయిపోయింది. ఇవాళ ఒకటి తింటే రేపు ఇంకోటి తినాలా, 4 రకాలు చెక్ చేసుకొని ఇంకో రకం తినాలి. ఇదే అయిపోతుంది. ప్రపంచం అట్లా అయిపోయింది. సినిమా హీరోయిన్లే కదా, సినిమా హీరోల కూతుళ్ళు, సినిమా హీరోల పిల్లలే, ఇలాంటి చేయబట్టే ప్రపంచం నాశనం చేసి పాడేస్తారు మీరే. సినిమా వాళ్ళే నాశనం చేస్తున్నారు, పక్కా 100% చెప్తున్నా. ఆ సినిమాలు చూసి ప్రజలు కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కొని చూస్తున్నారు. అవిని సొంగలు కారుస్తున్నారు. మగపిల్లలకి అవైతే మొత్తం పని చేయకుండా పోతున్నాయి. 30 ఏళ్ళకే వాళ్ళకి పని చేస్తలేదు, ఇంకా 50 ఏళ్ళకి ఏం పని చేస్తుంది?
పెండ్లాం ఇంకోరిని చూసుకుంటుంది, మళ్ళీ ఇంకోటి కొత్త పోరాలను చూసుకుంటారు. ఇలాంటి పరిస్థితి ఇది. కొంతమంది జరుగుతున్న నాటకాలు చెప్తున్నాండి. ఇది చాలా మటుకు 100% ట్రూత్. మీరు ట్రూత్ కాదని ఎవరన్నా నిరూపించండి, నా దగ్గర వచ్చి మాట్లాడండి. ప్రపంచం కారణం, ఈ దేశం కారణం, చెడిపోవడానికి కారణం డైరెక్టర్లు, సినిమా హీరోలు, నటించే యువత హీరోయిన్లు, వీటికన్నిటి కారణం. దీన్ని మానుకొని ముందుకు వెళ్ళాలంటే మీరు ఫస్ట్ ఇంట్లో ఫ్యామిలీ, తల్లిదండ్రులు, ఇప్పుడున్న యువత మ్యారేజ్ చేసుకొని వాళ్ళు కూడా జీవితం ఎలా గడపాలి, ఏ స్టేజ్లో ఏ జీవితం గడపాలి, ఎలా ఉండాలి, చిన్నప్పుడు ఎలా ఆడుకున్నారు, చదువుకున్నారు, ఎలా ఉన్నారు, ఆ చదువుకున్న విలువలు స్కూల్లో కూడా నేర్పట్లేదు. స్కూల్లో కూడా అదే తరి, స్కూళ్ళల్లో కూడా ఫ్యాషన్, ప్రైవేట్ స్కూల్లో ఇదే అయిపోయింది. ఫ్యాషన్ ఫ్యాషన్ ఫ్యాషన్, స్కూళ్ళల్లో కూడా ఫ్యాషన్ డిజైన్లు అయిపోయినాయి. ఇక్కడ టీచర్లు లిప్టిక్లు పెట్టుకొని వస్తున్నారు, టీచర్లు కూడా ఇట్లా స్టైల్ డ్రెస్సులు వేసుకొని వస్తున్నారు. ఎక్కడ పోతుందండి కల్చరల్? ముఖ్యంగా స్కూళ్ళు మారాలి, సినిమా యాక్టర్లు మారాలి, దాంతోపాటు గవర్నమెంట్ కూడా సిస్టంలోకి తీసుకురావాలి. గవర్నమెంట్ కూడా పద్ధతిని నేర్పించాలి. అప్పుడే స్కూళ్ళల్లో నేర్పించే టీచర్లు, సినిమాలు, ఇవంతా వాతావరణం చేంజ్ అవ్వాలి అంటే ఫస్ట్ పెద్దవాళ్ళలో ఇంట్లో మార్చుకోవాలి. సినిమాలు చూడడం మానేసేయండి, పిల్లలకు సినిమాలు చూడడం మానిపించండి, సినిమాలు కూడా దిగొస్తాయి, మారుతారు. వాళ్ళు కోట్ల ఏవో చూపించి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ఇలాంటివి మనమే ఇస్తున్నాం. అందుకే జాగ్రత్త యువత. నా మాటలు ఎవరికైనా ఇబ్బంది అనిపించింటే ముందే క్షమించండి అని అడుగుతున్నాను. కానీ నేను క్షమించరాని మాటల క్షమించేంత నేనేం తప్పు చేయలేదు, అది అడగాల్సిన అవసరం లేదు. కానీ మళ్ళీ కూడా అడుగుతున్నా, ఎవరికైనా నొప్పి అయితే క్షమించండి, కానీ మారండి. మీరు మారకపోతే మీ దరిద్రం మీ ఫ్యూచర్లో మీ పిల్లలకు కూడా అదే దరిద్రం అనుకుంటుంది. వాళ్ళ ఫ్యూచర్లో ఇంకా అప్పుడు కుక్కలు ఉంటాయి చూడు, కుక్కలు వీధిలో కుక్కలు తిరుగుతాయి చూడు, ఆ విధంగా అయిపోతారు, కుక్కలతో సమానం అయిపోతారు. మారాలి. ఈ శివాజీ చెప్పినాను, ఇంకెవడో చెప్పిన, శివాజీ పెద్ద సుధపూసేం కాదు. ఆయన మొన్న మాట్లాడిన మాటలు కూడా ఏదో పాప్కార్న్ గురించి నేను చెప్పాను, విన్నారా? అట్లా అన్ని రకరకాల వీళ్ళు ఈ సినిమా యాక్టర్లు ఇష్టంగా ఎంజాయ్ చేస్తున్నారు, డ్రగ్స్కి అలవాటు పడ్డారు, అమ్మాయిలను ఆ విధంగా మారుస్తున్నారు. డబ్బులతోటి అమ్మాయిల్ని, పాపం ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు. మగవాళ్ళే డైరెక్టర్లు, హీరోలు. అమ్మాయిల్ని తప్పుతో పట్టిస్తుంది వాళ్ళే, డైరెక్టర్లు, హీరోలు, యువత, కొరియోగ్రాఫర్స్, వీళ్ళే జడగొడుతున్నారు. అసలు ఆడపిల్లలు వాళ్ళకేం తెలివి లేదు. నిజం చెప్పాలంటే చాలా మటుకు వాళ్ళకు భగవంతుడు కొంచెం తక్కువనే ఇచ్చిండు మగవాళ్ళకంటే. కానీ పూర్తిగా అందరికి కాదంటే ఆడవాళ్ళు, మళ్ళీ నేను ఏదో మైండ్ లేదు అని అంటే అందరికి కాదు, కొంతమందికి. నిజం చెప్పాలంటే కాస్తంత తక్కువే తెలివి. మగవాళ్ళు ఇలా ఆడుకుంటున్నారండి. ఆడపిల్లలు మీరు గుర్తు చేసుకోవాలి. మేము ఈ డ్రెస్సులు నిలబడితే మా జీవితాలు ఎలాగమైతే రేపొద్దున ఏ ఆవారాగాడు వచ్చి మమ్మల్ని ఎత్తుకోపోతాడు, ఏదో జరుగుతాయి కదా. ఇలాంటి రేపింగ్ కేసులు జరిగి రేల్పోన్ గొడవలు, పంచాయతీలు, క్రైమ్ పెరిగిపోతున్నది. దీనికి అడ్డుకట్టాలంటే పోలీస్ సజ్జనార్ గారు కూడా, మీరు కూడా చూడండి, ఇలాంటివి అడికట్టాలంటే కొన్ని మీరు మోటివేషనల్ స్పీచెస్ ఇవ్వండి. అక్కడక్కడ సినిమా వాళ్ళకి, డైరెక్టర్లకు కూడా కోచింగ్ అండి. వాళ్ళకి ఏదో డబ్బులు తక్కువైందని చెప్పి పోయి స్పీచ్ ఇచ్చినావు కదా, ఎవడో బొమ్మ ఐ బొమ్మ మీద. ఇప్పుడు ఇలాంటివి కూడా చెప్పండి. శివాజీ చెప్తున్నాడు కదా, ఇలాంటి మీరు కూడా మోటివేషనల్ స్పీచ్ అండి. అమ్మాయిలు తల్లిదండ్రులకు కోచింగ్ అండి, లేకపోతే వారానికో నెలకు ఒక్కొక్క ఏరియాలో పోయి మీరు స్పిరిచువల్ పెట్టండి. మీ అమ్మాయిలని ఇలా ఉంచండి, మీ అబ్బాయిలకి ఇలాంటి డిజైన్ నేర్పండి అని మీరు మోటివేషనల్ స్పీచ్ ఇవ్వండి. క్రైమ్ తగ్గుతుంది. సజ్జనర్ గారు, నేను అందరికీ విన్నపిస్తున్నది ఒకటేనండి, దేశంలో ఉన్న ప్రతి పౌరులకు ఇది తెలుసుకోవాలి. ఇది జాగ్రత్త ఉండే కాలం అండి. భవిష్యత్తు చాలా దెబ్బ అయిపోతుంది. థ్యాంక్ యూ.